Hi guys, good evening. Yes guys, how are you everyone? Hope everybody is safe. థ్యాంక్ యూ. నిన్న సెషన్ తీసుకోవడానికి అవ్వలే, నెట్వర్క్ సడన్ అంటే మీ ముందర జరుగుతున్నప్పుడు నెట్వర్క్ మటాచ్ అయిపోయింది. ఈరోజు నెట్వర్క్ వచ్చిందని ఉంటుంది బట్ ఐ టేక్ సమ్ టైం. నేను చెప్పినంత ముందు కాన్సెప్ట్ రైట్. బాంబ్ చెప్పుకున్నాం. ఓకే, వెరీ గుడ్. రైట్, ఎక్సలెంట్. మొదలు పెట్టుకుందామా? ఏమైనా డౌట్ అడుగుతారా? టైం అవ్వలేదు కదా, లోపల డౌట్ అడగండి. ఐ థింక్ ఈసారి మనం టోర్నడో కూడా చూసినట్టున్నాం. మీ తుఫాన్కి ఎప్పుడు లేకుండా మన ఇండియాలో ఎప్పుడు లేవు. ఫస్ట్ టైం టోర్నడో చూసారా? లైవ్ టోర్నడో ఎస్టర్డే. చూడలేదా? రైట్. Sai, just read in the Google, you'll get the information completely. Right. Right. Come on, doubts అడగండి. Yes. సార్ విండో ఆబ్జెక్ట్ ని వీ కెన్ యూస్ అర్థం కాదు అంటే నాకు ఫ్రేమ్ అంటారా? ఐ ఫ్రేమ్ చెప్పాను కదా మీకు. విండో మీద ఐ ఫ్రేమ్ ఉంటుంది కదా. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయంటే లెక్క పెట్టాలని ఏం చేయాలి? హౌ మెనీ ఫ్రేమ్స్ ఆర్ దేర్ ఆన్ ద వెబ్ పేజ్? వాట్ షుడ్ ఐ డు? ఎనీబడి, హౌ మెనీ ఫ్రేమ్స్ ఆర్ దేర్ ఆన్ ద వెబ్ పేజ్? ఏం చేయాలి నేను? అలా చెప్పాను మీకు, డాక్యుమెంట్ డాట్ ఫ్రేమ్ డాట్ లెంత్. డోంట్ గెట్ ఫియర్. Right, great, all of you. Yes, documents.frame.length. Right, today I'm going to complete the resources of the things. అయిపోదామా చాప్టర్లో మనం? Right, let's move forward. What is today's agenda? Come on, today I'm giving container tags, paid tags, and HTML property. Non-container tags means singular tags value property. Okay, and after that one we are moving to document object model. Right, so these are the things. Much time, so I'll take today a little less time only because many people రాలేదు, నెట్వర్క్ ప్రాబ్లం అనుకున్నాను నేను. చాలా మంది ఆల్రెడీ మెసేజ్ చేశారట. సో చూద్దాం, చాలా రేపు టైం మన డిపెండ్ అయ్యి. ఓకే, ఫస్ట్ కంటైనర్ ట్యాగ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఆర్ దేర్? ఎవరైనా సరే పిక్ గా, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఆర్ దేర్? Tags are classified into just two types. What are the two types? Paid tags and non-paid tags. Very good. Paid అంటే ఏంటి, non-paid అంటే ఎంత తెలుసు. సో నా కంటైనర్ ట్యాగ్స్ అండ్ నాన్ కంటైనర్ ట్యాగ్స్ అంటాం. చూద్దాం ఇప్పుడు మనం ఏంటి కంటైనర్, ఏంటి నాన్ కంటైనర్, హౌ దీస్ ఆర్ గోయింగ్ టు వర్క్ అవుట్. విల్ సీ వన్ బై రైట్. స్ప్లిట్ HTML ప్రాపర్టీ దేని కూడా చెప్పాను మీకు. వేర్ HTML ప్రాపర్టీ ఇస్ దేర్ ఏం చెప్పాను ఇప్పుడు? paid tags అని చెప్పాను కదా. రైట్, నేను ఫంక్షన్ రాస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ ఫంక్షన్ అండ్ ఐ సెడ్ మై ఫంక్షన్. Inside I'm going to write val is equal to document dot
డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏదో అనుకోండి, డాట్ వాల్యూ ఇస్తున్నాం, జస్ట్ వాల్యూ. మీకు అదవడం కోసం వాల్యూ కూడా ప్రింట్ చేస్తాం, ఏమని వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందని చెప్పండి, ఏమైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పెయిడ్ ట్యాక్స్ ఆపరేషన్ చేస్తాను, నాన్ పెయిడ్ ట్యాక్స్ ఆపరేషన్ చేస్తాను. మీరు రాసిన కోడ్ పెట్టి ఏమవుతుంది, పెయిడ్ ట్యాక్స్ చేస్తున్నాను, నాన్ పెయిడ్ ట్యాక్స్ చేస్తాను ఆపరేషన్. నాన్ పెయిడ్తో చేస్తున్నాను. మహేష్ రెడ్డి సరిగ్గా వింటున్నారా? నాన్ పెయిడ్తో చేస్తాను. నాన్ పెయిడ్తో నేను చేస్తున్నాను, మీకు అర్థమైంది, బికాస్ ఐ రోట్ ద వాల్యూ. ఓకే, సో నేను ఏం చేస్తాను, నాన్ పెయిడ్ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఒక ఫామ్ తీసుకుంటాను. ఫామ్లోన ఐఎమ్ గోయింగ్ టు సే లేబుల్. ఐఎమ్ గోయింగ్ టు సే లేబుల్. లేబుల్లో నేను యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేమ్ ఇంపార్టెంట్ కదా మీరు చెప్పాలి, ఆల్రెడీ చూసారు కాబట్టి. ఐడి ఈజ్ ఈక్వల్ టు T1. ఆల్రెడీ మీకు లైవ్లో చూపించాను నేమ్ యొక్క కెపాసిటీ, నేమ్ ఎందుకు వాడాలి, వాడకపోతే ఏమవుతుందని చూపించాను కాబట్టి. ఓకేనా? సో బహుశా మీరు రియలైజ్ ఉండొచ్చు. నా ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఇస్తున్నాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ బటన్. దెన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ గివింగ్ క్లిక్. దెన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ గివింగ్ మై ఫన్. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు మై ఫన్. ఓకేనా? అక్కడ వరకు ఓకే అందరికీ నిరాజం. టెక్స్ట్ బాక్స్ అనేది పెయిడ్ ట్యాగా, నాన్ పెయిడ్ ట్యాగా? టెక్స్ట్ బాక్స్ అనేది పెయిడా, నాన్ పెయిడా? డైరెక్ట్ క్వశ్చన్. కమ్ ఆన్, టెక్స్ట్ బాక్స్ ఈజ్ ఎ పెయిడ్ ఆర్ నాన్ పెయిడ్? టెక్స్ట్ బాక్స్ ఈజ్ ఎ ప్యూర్ నాన్ పెయిడ్, అందులో డౌట్ ఏమీ లేదు మీకు. టెక్స్ట్ బాక్స్ ఈజ్ ప్యూర్ నాన్ పెయిడ్. ఓకేనా? టెక్స్ట్ బాక్స్ ఈజ్ ప్యూర్ నాన్ పెయిడ్. నాన్ పెయిడ్కి ఏముంటుంది, వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది. వాల్యూ ప్రాపర్టీని ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మీరు డౌట్ ఉంటే చెప్పండి, అదర్వైజ్ రన్ ద ప్రోగ్రామ్. కమాన్, ఇఫ్ నో డౌట్ ఐల్ స్టార్ట్ రన్ ద ప్రోగ్రామ్. షల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. కమాన్ జావా రన్నింగ్ లోకి వచ్చేస్తున్నాం. ఎన్నో సెషన్లోనే వెళ్ళాం, 37 38 లోనా? కమాన్ రైట్. నేను దినేష్ ఇచ్చాను, క్లిక్ చేస్తే మీకు ఏం రావాలి, వచ్చిందా రాలేదా? ఇప్పుడు వెనక్కి వెళ్దాం, అదే ప్రోగ్రామ్ని మనం వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి అక్కడ మీరు వాల్యూ ఇవ్వద్దు, ఏమిస్తారు, HTML ఇవ్వండి. ఇచ్చి మీరు హలో సార్ అనండి. హలో సార్ అంటే క్లిక్ చేయండి. ఏమైంది, వచ్చిందా రాలేదా? మీకు ప్రాక్టికల్ ప్రూఫ్ చూపిస్తున్నాను నేను, వచ్చిందా రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు? ఎక్కడ ఏ ప్రాపర్టీ వాడాలని గుర్తుందా? వేర్ అండ్ వాట్ వీ నీడ్ టు యూస్, వెరీ ఇంపార్టెంట్. సో వేర్ వాట్ ప్రాపర్టీ యూ నీడ్ టు యూస్ అని అర్థమైందా మీకు? క్లియర్ ఎవరిబడి? ఇంకెప్పుడు మీకు డౌట్ రాదు కదా? సో మీకు ఆల్రెడీ చెప్పేసిన వర్డ్ పెయిడ్ ట్యాక్స్ అన్ని కూడా HTML, నాన్ పెయిడ్ ట్యాక్స్ అన్ని కూడా వాల్యూ ప్రాపర్టీ అని ఆల్రెడీ చెప్పేసి అక్కడ ఒక పదం పెట్టుకోండి. ఒక పదం చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి. పెయిడ్ ట్యాక్స్ అన్ని అంటే ఒక్క టెక్స్ట్ ఏరియా తప్ప, గుర్తుపెట్టుకోండి వర్డ్, ఒక్క టెక్స్ట్ ఏరియా మాత్రం HTML సపోర్ట్ చేయదు. పెయిడ్ ట్యాగ్ అదవుతుంది మీకు. వాట్ ఈస్ పెయిడ్ ట్యాగ్? అది నోట్ పాయింట్ ఇచ్చాను, నోట్స్ పాయింట్ పంపిస్తాను కాబట్టి అండర్స్టాండ్ ఈజీలీ. సో వాల్యూ కి HTML తేడా క్లియర్ అయినా? కమాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రైట్, మూవింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ లెవెల్. సో కంటైనర్ ట్యాక్స్, నాన్ కంటైనర్స్ అంటాం. ఏమని చెప్పండి నేను? కంటైనర్ ట్యాక్స్ వినేమంటాము, పెయిడ్ ట్యాక్స్ అన్ని ఎక్సెప్ట్ ఏ ట్యాగ్ తప్ప నేను, ఎక్సెప్ట్ ఏ ట్యాగ్ తప్ప. నెక్స్ట్ వాట్ దట్ వన్, నాన్ కంటైనర్ ట్యాక్స్ అంటే చెప్పండి, నాన్ పెయిడ్ ట్యాక్స్. ఓకే ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ clear all the technologies? What is the text area, how it is going to work out? Come on everyone. నెక్స్ట్ డామ్ అనేది వెళ్తాను. బామ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి బామ్ అంటే? డామ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్. బ్రౌజర్ లెవెల్ అన్ని చెప్పేసాను. ఇప్పుడు డాక్యుమెంట్ లెవెల్ చెప్తున్నాను. ఏముంటాయి ఇక్కడ? గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంటుంది. కమాన్, డూప్లికేషన్ ఎలా ఉంటుందని చూపిస్తాను. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ ఉంటుంది. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఉంటుంది. గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఉంటుంది. గెట్ ఎలిమెంట్స్ బై ఏం చెప్దాం, నేమ్ ఉంటుంది, క్లాస్ నేమ్ ఉంటుంది, ట్యాగ్ నేమ్ ఉంటుంది. మనకు సరిపోతాయి చాలు. ఓకేనా? హలో ఎవ్రీవన్, అండర్స్టాండింగ్? ఆల్రెడీ ఒక మెథడ్ అయితే మీకు చాలా పాపులర్ తెలిసిన మెథడ్ చెప్పట్లేదు. ఏ మెథడ్? ప్రతిసారి మనం వాడుతూ ఉంటాం. విచ్ మెథడ్? గెట్ ఎలిమెంట్ బై ఐడి. అంటే ఏంటి? ఐడి డూప్లికేట్ అవుతుందా అవుతుందా? మీ ఉద్దేశం స్పెల్లింగ్ కూడా చూడండి, మిగిలిన స్పెల్లింగ్ చూడండి, ఆ స్పెల్లింగ్ చూడండి. ఏది డూప్లికేట్ అవుతుంది అమాంగ్ దీస్? ఏది డూప్లికేట్ అవుతుంది? ఎస్ యాడ్ చేయండి, కూడా ఇక్కడ కూడా ఎస్ యాడ్ చేయండి. విచ్ వన్ ఈస్ డూప్లికేటెడ్, విచ్ వన్ ఈస్ నాన్ డూప్లికేటెడ్? అర్థమవుతుంది కదా అందుకని? ఎస్, ఎక్సలెంట్. నౌ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఐడియా, ఓకే రైట్. డూప్లికేట్ ఎస్ ఎక్కడ వచ్చింది చూడండి. ఎస్ వస్తే డూప్లికేట్ అవుతున్నట్టు అవునంటే మీరు చెప్పాలి. ఎస్ వస్తుంది చూడండి, ఎక్కడ వచ్చింది ఎస్? రైట్, ఆల్మోస్ట్ ద వర్డ్స్ ఆర్ వెరీ వెరీ డేంజర్. నౌ రాస్తున్నాను చూడండి. రాయమంటారా గెట్ ఎలిమెంట్ ఐడి గురించి? వద్దా? ఎగ్జాంపుల్ కావాలంటే గెట్ ఎలిమెంట్ ఐడి గురించి రాస్తాను, అవసరం లేదు. డైరెక్ట్ అయిపోడు గెట్ ఎలిమెంట్స్ ఐడి గురించి రాయమంటారా? రాద్దాం, నేను అవుట్పుట్ చెప్తానండి. మీరు ఫంక్షన్ గెట్ వాల్ అనేది రాసుకుంటాను. చూడండి జాగ్రత్తగా, వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఒక ఐడి ఇచ్చాను సంథింగ్. ఓకే రైట్, దెన్ అలర్ట్ ఎక్స్ డాట్ ఇన్నర్ HTML అన్నారు. దట్స్ ఇట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ హియర్ సింపుల్లీ. ఓకే, చూడండి అనేది ఇద్దాం. ఇచ్చిన ఏం చేస్తాం, ఐడి ఇచ్చాను చూడండి. ఐడి ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు గెట్ వాల్. క్లిక్ హియర్, చూసుకుంటారు. క్లిక్ హియర్.
సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ దేర్, క్లిక్ హియర్ క్లిక్ చేసి మీకు ఏం రావాలనుకుంటున్నారు? నేను క్లిక్ చేస్తాను, క్లిక్ హియర్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? అసలు అర్థం కాదు. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ క్లిక్ హియర్, వాట్ యూ విల్ గెట్ ఇన్ ద అలర్ట్. HTML కరెక్ట్ అయినా కదా ఇక్కడ? కరెక్ట్ అయితే వాట్ అవుట్పుట్ యూ ఎక్స్పెక్టింగ్? చెప్పాలి చెప్పాలి తొందరగా. Come on, if I click on click here, what you are getting? వెరీ గుడ్, యు ఆర్ గెటింగ్ అదే వస్తుంది మళ్ళీ. చూసుకోండి వచ్చిందా, అర్థమైందా లేదా మీకు మీ అందరికి? కమాన్ కమాన్, ఆల్ ఆఫ్ యూ క్లియర్ ఆన్సర్? Got it now? Right, I'm going to change the resources now. చేయనా? ఆల్రెడీ అయిపోయి టాపిక్ కదా, లేట్ జాయినింగ్ ఏమీ లేదు, గెట్ ఎలిమెంట్ బయట ఆల్రెడీ మనం చేసాము. మనం క్లిక్ హియర్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది అడిగాను, ఆలోచించండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ క్లిక్ హియర్, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? రైట్, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? అలర్ట్ మెసేజ్ అంతే కదా, వచ్చిందా? వెరీ గుడ్, నైస్. సో నెక్స్ట్ గెట్ ఎలిమెంట్స్ బై ఏమన్నాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ట్యాగ్ నేమ్ ఉంది, చదవం, అది ఐడి అయిన ట్యాగ్ నేమ్ చెప్పిన మీకు డూప్లికేట్ అవుతుంది కదా. గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ డూప్లికేట్ అయ్యిందా లేదా? ఎస్, డూప్లికేటెడ్. నేను సింపుల్ ఏం చేస్తుందంటే గెట్ ఎలిమెంట్స్ బై ఏమిస్తాను చూడండి, ఏమి ఇచ్చాను? ట్యాగ్ నేమ్ ఇచ్చాను, చాలా జాగ్రత్తగా చూడండి. ట్యాగ్ నేమ్ ఏమి ఇచ్చాను? డిలీట్ ఇచ్చాను. సో అలర్ట్ ఏమిస్తాను చూడండి, వాట్ ఎగ్జాక్ట్లీ? ఫస్ట్ ఇండెక్స్ అనమాట 0. సో 1 2 ఎన్ని ఇండెక్స్ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 3. ఎస్, ఇండెక్స్ 3 ఉన్నాయి, ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, అంటే 0 1 2. ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? చెప్పండి, డౌట్ ఉండే. ఏం డౌట్? ట్యాగ్ ఏంటి? డ్యూ కదా, వచ్చేసి కింద డ్యూలోకి వచ్చాను అసలు. మన డ్యూ కావాలి కదా, డ్యూ పెట్టుకోండి. ఫస్ట్ హాయ్ అన్నారు, నెక్స్ట్ హలో అన్నారు, నెక్స్ట్ బాయ్ అన్నారు. సరిపోతుంది, ఏమైనా రాయాలంటారు? చూసుకోండి, సరిపోతుందా? ఏమైనా రాయాలా? ఇన్పుట్ టెక్స్ట్ బటన్ మామూలే, బటన్ కాకుండా చెప్పండి, ఐడి కావాలా, అవసరం లేదా? ఆన్ క్లిక్ ఇస్ ఈక్వల్ ఏం పెట్టుకుంటారు? గెట్ వాల్ పెట్టండి, స్పెషల్గా ఏం రాసేది ఏం లేదు. Right. చూడండి, ఒకవేళ బటన్ క్లిక్ చేసి ఉంటే హాయ్ వస్తుంది, హలో వస్తుంది, బాయ్ వస్తుంది, అదే డౌట్ ఉంది. బాయ్ వస్తుంది కదా, రాదు కదా, రాకపోతే వస్తే ప్రోగ్రామ్ పోయినా కదా లెక్క. క్లిక్ చేయండి, హాయ్ వచ్చింది, హలో వచ్చింది, బాయ్ ఏమో చూడండి, అంటే పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నప్పుడు. ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, కమాన్. ఎందుకు పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది చెప్తాను మీరు? రీజన్ ఏంటి? ఏ ప్రాపర్టీ ఉంది? ఓన్లీ ఇన్నర్ HTML. ఎందుకు HTML? వాల్యూ ఎందుకు ఉండకూడదు చెప్పండి, వాల్యూ ఎందుకు ఉండకూడదు? రీజన్. వెరీ గుడ్, ఇట్స్ పెయిడ్ ట్యాగ్, ఎక్సలెంట్. నెక్స్ట్ అర్థమైంది తర్వాత మీకు? గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ చెప్పినప్పుడు, గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ చెప్పిన ఐడి అండ్ ట్యాగ్ నేమ్ క్లియర్ అయిపోయింది మీ అందరికీ? ఐడి అండ్ ట్యాగ్ నేమ్ క్లియర్ ఫర్ యూ? ఎస్, ఐడి అండ్ ట్యాగ్ నేమ్ క్లియర్. ఎలిమెంట్స్ బై నేమ్ చెప్తాను, ఓకేనా? ఎలిమెంట్స్ బై నేమ్ లో చాలా జాగ్రత్త చూడండి, ఎలిమెంట్స్ బై నేమ్. ఇప్పుడు నేమ్ లో నేను ఏం చెప్తున్నా అంటే ఎక్స్ అంటున్నాను, ఎక్స్ కాదు వై అంటున్నాను. ఇప్పుడు నేను క్లిక్ చేసి ఏమైనా వస్తుందా అసలు? నేను క్లిక్ చేస్తే ఏదైనా వస్తుందా? అంతే నా ఆన్సర్. ఏమి రాదు, ఎందుకు రాదు? నేను ఇవ్వలేదు కదా, మీరు ఏమొస్తుంది? ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ వై అని, ఇప్పుడు ఏమొస్తుందా? నేమ్ ఈజ్ వై అంటే అర్థమైందా? హలో, అర్థమవుతుందా లేదా మీ అందరికీ? కమాన్, నేమ్ ఈజ్ ఈక్వల్ వస్తుందా కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ అంటే వచ్చిందా? అయిపోయింది నేమ్ అనేది. అంత యూస్ఫుల్ వచ్చిందో చూసారా? ఇంకేమైనా అర్థం కాకుండా ఉందా? అబ్జర్వ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని ట్యాగ్ నేమ్తో చేయొచ్చు, కొన్ని నేమ్తో చేయొచ్చు, కొన్ని క్లాస్ నేమ్తో చేయొచ్చు, కొన్ని ఐడితో చేయొచ్చు, ఏదైనా మన ఇష్టం. అర్థమైనా? డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు యూస్ చేసుకోవాలి. అన్నిటికీ నేమ్ ఉంటుందని చెప్పలేను, అన్నిటికీ క్లాస్ నేమ్ ఉంటుందని చెప్పలేను, అన్నిటికీ ఐడి ఉంటుందని చెప్పలేను. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ నౌ. సమ్టైమ్స్ అన్ని ఉండొచ్చు కూడా, అంటే ఏ సినారియోలో మనం మేనేజ్ చేయగలగాలి. ఓకేనా? అర్థమైందా మీకు? మన కార్లో ఎక్స్ట్రా స్టెఫ్నీ ఉంటుంది, ఎక్స్ట్రా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు, ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా? ఐ హోప్ యూ అండర్స్టాండింగ్. కామన్ ఐడి కొడతాం, డౌట్ లేదు. దాస్ కామన్ వేర్ యూజింగ్ ఐడి, సూపర్, డూప్లికేట్ ఛాన్స్ లేదు ఇంకా. ఓకేనా? వెళ్దామా? షాల్ వి మూవ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి? ఐడికి వెళ్తాం, ఆల్వేస్ తేజస్విని. రైట్, నెక్స్ట్ మూవింగ్ బాంబ్ లో ఉన్న మెథడ్స్ అన్ని అర్థమైంది కదా, సింగులర్ మెథడ్స్ అర్థమైనవి, ప్లూరల్ కూడా అర్థమైంది. అర్థమైనా? ఇప్పుడు వేర్ అనేది జావా స్క్రిప్ట్ లో కంపల్సరీయా కాదా? క్విక్ ఆన్సర్ చెప్పాలి నాకు. వేర్ అనేది జావా స్క్రిప్ట్ లో కంపల్సరీ, నేను చెప్పండి 1 minute.
ఎస్ గైస్, నాట్ మ్యాండేట్ కదా వేర్ అనేది. బ్యూటిఫుల్ ఆన్సర్. ఇప్పుడు నేను వేర్ ఎక్స్ అంటాను, వేర్ వై అంటాను అని డాక్యుమెంట్ డాట్ రైట్ ఎక్స్ ప్లస్ వై అంటాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ 20. కరెక్ట్ అంటారా తప్పంటారా? కమాన్ కరెక్ట్ అంటారా తప్పంటారా? పర్ఫెక్ట్, తప్పే ఉంది, అందులో తప్పని ఛాన్స్ లేదు కదా. ఫస్ట్ డిక్లేర్ చేసిన నెక్స్ట్ ఇచ్చారు, ఓకే సూపర్ సార్. నా ఇది ఇలా ఇచ్చి ఇలా ఇవ్వచ్చు, ఇది కరెక్టా తప్ప? ఇది కూడా కరెక్టే, తప్పే ఉంది, ఇది కూడా కరెక్టే. జావాస్క్రిప్ట్లో ఈ ఫీచర్ ఏమంటారు తెలుసా? జావాస్క్రిప్ట్లో ఈ ఫీచర్ పేరు ఎవరైనా హోయిస్టింగ్ అంటారు. అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసి నెక్స్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. బాగుందా? ఒక జావాస్క్రిప్ట్లో మాత్రమే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుని కావాలి నెక్స్ట్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇదేంటి సార్ ఇది బాలేదు అని అనుకున్నారు అనుకోండి, నాకు ఇలా డిక్లేర్ చేస్తే నాకు ఎర్రర్ కావాలి సార్, అసలు అవుట్పుట్ చూద్దాం అదంతా బాలేదు అనుకున్నాం చేసుకోవచ్చు మనం. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పవర్ఫుల్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే యూజ్ స్ట్రిక్ట్. మీరు వినాలి తెలియదు, ఈ కీవర్డ్ వాడనుకోండి ఫస్ట్. ఎప్పుడైతే మీరు ఈ కీవర్డ్ వాడారో, ఎక్కడైతే మీరు వేర్ వాడలేదో చూడండి, ఇప్పుడు నేను ఇలా డిక్లేర్ చేశాను చూడండి, ఓకేనా? ఇది అవుట్పుట్ రాదు, ఇది తీసేయండి అవుట్పుట్ వస్తుంది. వచ్చింది కదా అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ ఏమైనా డౌట్ ఉంది, ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అలా కాదు, వేర్ కంపల్సరీ వాడాలి అనుకున్నప్పుడు ఇది వాడండి. వేర్ వాడితే అవుట్పుట్ వస్తుంది, వేర్ వాడకపోతే అవుట్పుట్ రాదు. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్ కంపల్సరీ చెప్పడం ఇక్కడ. చూసారా, మీరు వేర్ తీసేయండి అవుట్పుట్ రాదు. అర్థమవుతుంది ఎందుకని? యూజ్ స్ట్రిక్ట్, నువ్వు వేర్ వాడు డిక్లేర్ చేయి అప్పుడే ప్రోగ్రామ్ రాయి. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రిక్ట్ మోడ్. ఇది సెక్యూర్ మోడ్ అంటారు ఆల్రెడీ. సార్ సెక్యూర్ మోడ్ చెప్తారా సార్? అదేంటంటే ఒక పదం అర్థం కాదు, ఏదో మా ఫ్రెండ్ వస్తాడు అని సెక్యూర్ మోడ్ జావాస్క్రిప్ట్లో సెక్యూర్ మోడా సార్ చెప్పలేదు, ఇదే సెక్యూర్ మోడ్ అంటే. అర్థమైపోయినా? చిన్న చిన్న పదాలు చాలా పెద్ద పెద్ద అనిపిస్తాయి మేడం. అందులో ఫ్రెండ్ చెప్పి మనకి, అందులో మనకి ఎటువంటి చెప్పిన ఫ్రెండ్ చెప్తాడు కదా, అది డాడియో లేదా మమ్మీ అయితే అమ్మ నాన్నైతే కాదు, అది ఫ్రెండ్ చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాడు, బాబు ఇంకా లోనికి వెళ్ళి తిప్పేస్తాడు లోనది. అంతే కదా? ఏంటి సెక్యూర్ మోడ్ అంటే జావాస్క్రిప్ట్లో వెళ్ళి రాత్రి మనకు కొంచెం సార్ మాకు జావాస్క్రిప్ట్లో సెక్యూర్ మోడ్ చెప్పలేదు, మేము డబ్బులు పెట్టాము అవసరం గాను. మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడికి తెలియదు యూజ్ స్ట్రిక్ట్ అంటే సెక్యూర్ మోడ్. సో చిన్న చిన్న వాడికి పెద్దగా రియాక్ట్ అవ్వకూడదు, పెద్ద పెద్ద వాడికి చిన్నగా రియాక్ట్ అవ్వకూడదు, తెలుసుకోండి ఇప్పుడు నుంచి, ఓకేనా? సరే అడగలమా? మనం రెండు ఉల్టా చేస్తుంటాం రైట్. అంటే ఒకసారి నా ట్రైనింగ్ కెరియర్లో సార్ జరిగిన విచిత్రం, అలాగే చెప్పిన విచిత్రం ఏంటో, ఐ థింక్ నేను 11 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ జావా హ్యాండిల్ చేసేవాడిని. హ్యాండిల్ చేసినప్పుడు ఏమైందంటే సర్వ్లెట్స్ అనే ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట. చెప్పడం వదిలేసాను. పొరపాటు దాంట్లో క్వశ్చన్ వచ్చిందన్నమాట. అప్పుడు నలుగురు స్టూడెంట్ నా దగ్గర వచ్చి, సార్ మీరు ఈ టాపిక్ చెప్పడం వల్ల మాకు ఇలా జాబ్ రాలేదు సార్, ఈ టాపిక్ మీరు చెప్పుకుంటే జాబ్ వచ్చు అంటే, నేను చెప్పలేనట్టు ఒక టాపిక్ క్వశ్చన్ వాళ్ళు జాబ్ రాలేదు. మీరు నేను చెప్పిన ఆన్సర్ చేయగలరు. అర్థమైంది జోక్ ఏంటంటే, నేను ఏదైతే చెప్పినా ఆన్సర్ చేయడం మానేసి ఎవరు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్. వాళ్ళు రియల్ స్టూడెంట్స్ అన్నమాట, రియల్ ప్రొఫెషనల్స్ కాదు. ఇది ఒక్కదానిలో జాబ్ రాలేదు సార్, మరి మిగిలిన 99 ఏం చేశారా? అవి మర్చిపోయింది సార్, ప్రిపేర్ అవ్వాలి సరిగా. ఎట్టుంటుంది మన ఆన్సర్, స్టూడెంట్స్ పెట్టుకుంటే ఎట్టుంటుంది, ఎట్టుంటుంది అది లేదు. మీ డాడీ మీ ఫాదర్ మదర్ ఏం చెప్తారు, సార్ కవర్ చేయలేదు నేను, మరి నాకు జాబ్ రాలేదు ఏం చేయమంటావు, నాకు కవర్ చేసిన జాబ్ వచ్చిన ఏంటి లాస్ట్ది వేసుకుంటే కంపెనీ సింబల్స్ మరి. ఎగ్జాంపుల్ మాత్రమే, అన్ని చోట్ల ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే, ఓకే? సరే గైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్దాం. సో అయిన తర్వాత మనం చేసుకోవాల్సింది అంటే స్లోగా మనం వాలిడేషన్ చెప్పాలి, ప్లస్ కన్సోల్ ప్రోగ్రామింగ్ కూడా చెప్పాలి. ఉంది కదా కన్సోల్ డాట్ లాగ్ అనేది. క్లాస్ నేను చెప్పండి చూడండి మీరు, క్లాస్ ఏం చెప్పండి చెప్పండి మీరు, క్లాస్ ఇప్పుడు నేమ్ డిక్లేర్ చేయండి మీరు సరిపోద్ది. అన్ని నేను చెప్పి క్లాస్ మీరు ప్రాక్టీస్ చేయండి, చేయగలరా? క్లాస్ నేను చెప్పాను, ట్యాగ్ నేను చెప్పాను, క్లాస్ నేను చేయలేదా? దట్స్ ఇట్, రైట్. సరే వెళ్దాం. సో దిస్ ఈస్ అప్ టు ద రిమార్కబుల్ థింగ్స్ ఐ కంప్లీటెడ్. సో రేపు నుంచి నేను చెప్తానంటే డాక్యుమెంట్ కన్సోల్ తెలుసు జాబ్ చేశాను, చిన్న మీటింగ్ నాకు కంపెనీ. సో దానికి అటెండ్ అవ్వాలి తప్పదు, నేను 3 days అటెండ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ సైకిల్ ఎఫెక్ట్. సో అదే మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో యూ కెన్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ టుమారో టేక్ మోర్ టైమ్ ఆల్సో. రేపు మనం మెయిల్గా వాలిడేషన్ సెంటర్ అవుతున్నాం. 37లో ఉన్నామా, 36లో ఉన్న సెషన్స్? 37 36 సెషన్ నెంబర్. వెరీ గుడ్, పర్ఫెక్ట్ జరుగుతుంది ఆన్ ట్రాకింగ్. ఒక 2 సెషన్స్ లాగింగ్లో ఉన్నాం అంతే కదా మనం, 1 2 సెషన్స్ లాగింగ్. ఐ థింక్ రిమైనింగ్ ఆల్ ఆర్ గోయింగ్ ఫైన్. థ్యాంక్ యూ. సో క్యాచ్ యూ టుమారో. Tomorrow on time, please join the session. Bye bye, everyone. Yes, guys. Thank you. Bye bye.